దేవుడి నామానికి వందనాలు, ఇచ్చిన అయ్యగారికి వందనాలు. నేను ఇట్లా కనబడుతున్నా కదా, చాలా టెన్షన్స్లలో ఈ మందిరికి 2019కి వచ్చాను. చాలా ప్రాబ్లమ్స్. నన్ను ఎవరైనా చూసి బాగున్నావా అని అడగరు. ఎందుకంటే నాకు అన్ని కష్టాలు. బాగున్నావా అంటే ఈమెకు డబ్బులు ఇవ్వాలనేమో, లేకపోతే అన్నం పెట్టాలనేమో, ఈమెను ఇంటికి పిలిస్తే ఈమె పిల్లల్ని చూడాలనేమో అని అనుకుంటుండే. మా ఆయన నన్ను వదిలేసి 15 సంవత్సరాలు వెళ్ళిపోయిండు. నేను 2 పిల్లలకు చదివించుకొని నేను డ్రైవింగ్ సొంతంగా చేస్తాను, అన్ని బండ్లు నడిపిస్తాను. నన్ను ఎవరు అన్న కష్టపడి చేసినా కానీ నన్ను ఎవరు, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, బిల్డింగ్ ఉంది, అయినా కానీ నన్ను ఎవరు మాట్లాడారు. ఎందుకంటే మా ఆయన లేడని. అయ్యగారితో ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు అన్నాడు, ఎవరు భర్త వెళ్ళిపోయిండో మీరు పరిశాన్ పడద్దు, దేవుడు మీకు వస్తాడు అని చెప్పిండు. అయ్యగారు అనగానే ఆ మాట నేను రిసీవ్ చేసుకున్నా. 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ డాడీ చనిపోతే కూడా రాలేడు ఆయన. అయ్యగారు అన్న మాటకు మా ఆయన వచ్చేసిండు. ఇప్పుడంటే నువ్వు వెళ్ళిపో అంటే కూడా ఆయన నేను పోను, ఇంట్లోనే ఉంటా అని ఉంటాడనమాట. ఇప్పుడు అన్నిట్లో మంచిగా ఉంది. అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే మనం వినాలి, దాన్ని బట్టి ప్రేయర్ చేసుకోవాలి, అది మనకు సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. 17 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన భర్త తిరిగి వచ్చాడంటే అండి, చప్పటి కూడా గట్టి దేవుని పంపించింది. ఇప్పుడు పనులు నీతో చేయించున్నాడా, ఆయన చేస్తున్నాడా? ఇద్దరం చేస్తామన్నయ్య. ఇప్పుడు ఇద్దరం చేస్తాము, ఆయనకి చేస్తాడు. అసలు అప్పుడు 10 రూపాయలు గిట్ట జోబులో మనిషిని చూడడానికి రాకపోతుండే. ఇక్కడ మా పాప మ్యారేజ్కు ఆయన అసలు పాప మ్యారేజ్ కదా అని కూడా రాలేడు. కొడుకు మ్యారేజ్కు రమ్మని చెప్తే దీనికి జీతం ఇస్తే వస్తా అంటే ఒక 3,000 ఇస్తే పెళ్లిలో వచ్చి తండ్రిలాగా నిలబడతా. ఈ కాంట్రాక్ట్ లేకపోతే రాలేడు అసలు. వచ్చిన కులపలే మీ ఆయన వచ్చేసిండు అని అనుకున్నారు, కానీ రాలేడు ఆయన. కరోనా కంటే ముందు మీరు ఇక్కడ చెప్పినప్పుడు నేను అది రిసీవ్ చేసుకున్నా. ఇప్పుడు అంటే నేను వెళ్ళిపోను అని అంటే, ఎందుకు పోతా, నేను బిల్డింగ్ అన్నీ ఉన్నాయి అందుకే ఉంటావా అన్న. లేదు ఇక్కడే ఉంటా, పోను అంటే. మొన్నగిట అన్న చెట్టుకు రమ్మంటే వస్తలేవు కదా, వెళ్ళిపో అన్న. పోను. దేవుడు పట్టేసుకున్నాడు కదా.